ఇక జగిత్యాల జిల్లా కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద దుకాణాలు అగ్నికి దగ్ధమయ్యాయి. దాదాపు 30 షాపుల వరకు మంటలు వ్యాపించాయి. బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 1 కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొండగట్టులో అగ్ని ప్రమాదానికి రైట్. ఇక జగిత్యాల జిల్లా కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి డీటెయిల్స్ ఏంటి సందీప్? వాస్తవంగా అర్ధరాత్రి 12 నుంచి 1 గంట మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు మనకు తెలుస్తోంది. అయితే అక్కడ ఉన్నటువంటి కొండగట్టు ప్రధాన రహదారి జగిత్యాల నిజామాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఈ కింది కొండగట్టు గుట్ట దిగువ ప్రాంతంలో దాదాపు 50-100 వరకు షాపులు ఉన్నాయి. అయితే ఒక షాపులో మొదట అగ్ని ప్రమాదం వాటింది. దానికి సంబంధించి మనకు ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ బొమ్మల షాపులు మొత్తం పూర్తిగా అక్కడ దాదాపు ఒక 100 నుంచి 200 వరకు ఉంటాయి. ఈ క్రమంలో జెండాలు ఇతరత్ర వస్తువులు కూడా అక్కడ వాళ్ళంతా పైనకు పెట్టడం ద్వారా హైటెన్షన్ వైర్ తగిలి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలా అర్ధరాత్రి 12:30 తర్వాత ఒక షాప్ కు తగిలితే ఆటోమేటిక్ గా మిగతా షాపులకు వ్యాపించాయి. దాదాపు ఈ 25 నుంచి 30 షాపులు పూర్తిగా దగ్గరమై వారంతా కూడా ఆ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడ్డాయి. ఎందుకంటే నిత్యం కొండగట్టులో అంటేనే పెద్ద సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో ఇదంతా కూడా జరిగింది. మొత్తంగా అయితే ప్రస్తుతానికి ఇప్పటివరకైతే 1 కోటి రూపాయల వరకు నష్టం వాటినట్లయితే అంచనా వేశారు. మొత్తంగా 30 కుటుంబాలు అయితే రోడ్డున పడ్డాయి. అయితే ఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూటే కారణమా లేకపోతే ఇంకేదైనా అనేది తేలాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ఆ రహదారిలో ప్రయాణిస్తున్నటువంటి పలువురు అందరూ కూడా నిద్రిస్తుంటారు. కానీ రోడ్డుపై వెళ్లేటువంటి వ్యక్తులు గమనించి అప్పటికప్పుడు పోలీసులకు డయల్ 100 కు కాల్ చేయడంతో అప్పటికప్పుడే స్పందించి ఇటు ఫైర్ స్టేషన్ కు సహకరించారు. జగిత్యాల నుంచి అలాగే కరీంనగర్ నుంచి ఫైర్ ఇంజన్లు చేరుకొని మొత్తం కూడా మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగిపోయింది. దాదాపు ఇప్పటి వరకు 1 కోటి రూపాయల నష్టంగా అయితే భావించాడు. మరి ఇంకా చూడాలి. ఇప్పుడు కూడా ఫోరెన్సిక్ అలాగే మిగతా సిబ్బంది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ ఘటనకు కారణం ఏంటి అనేటువంటి కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.